సో ఇదొక ప్రధాన వార్త అండి. మనకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 11, 14, 17 డిసెంబర్ 11వ తారీఖు, డిసెంబర్ 14వ తారీఖు, డిసెంబర్ 17వ తారీఖు మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అదే రోజు ఫలితాలు. మోగిన నగారా, స్కెడ్యూల్ విడుదల, రేపటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ. ఇక్కడ దీని గురించి చాలా డీటెయిల్డ్గా మాడాలి, మనం చాలా డీటెయిల్డ్గా మాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సరే ముందు ఎలక్షన్స్ స్కెడ్యూల్ గురించి చూద్దాం. తర్వాత దీంట్లో ప్రభుత్వం బీసీలని ఏ విధంగా మోసం చేస్తుంది, బీసీలకు ఏ విధంగా కుచ్చుటోపి పెట్టిందని కూడా చూద్దాం. మనం ఒకసారి చూడండి. సో నేను చెప్పాను ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులు జరిగే ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారంట. ఈ ఎలక్షన్స్ మనకి బ్యాలెట్ బాక్స్లో ఉంటాయండి. అయితే ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం వీటిల్లో నోటా కూడా యాడ్ చేయబోతున్నారు. అంటే బ్యాలెట్ బాక్స్లో మీరు నోటా అభ్యర్థికి కూడా, అంటే నోటాకు కూడా ఓటేయచ్చు అనమాట. అంటే సర్పంచుల్లో ఎవరు నచ్చకపోతే నోటాకు కూడా మీరు ఓటేయచ్చు అనమాట. ఇది ఫస్ట్ టైం ఇది. హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ పూర్తి కాకుండానే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయటం వల్ల న్యాయపరమైన చిక్కులు రావా అని రాణి కుముద నిరూకులు ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చారంట. అంతేగా మరి. అలాగే బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుందని కూడా ప్రస్తావించగా ఆమె జవాబు ఇవ్వలేదు. చాలా ఘోరం ఇదైతే. తొలి విడతలో నవంబర్ 27న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 27 నుంచి 29 వరకు నామినేషన్ స్వీకరణ. ఇది ఎంత దారుణం అండి. అంటే రేపటి నుంచి ఓ 2 రోజుల్లో నామినేషన్లు తీసేసుకోవాలి. 2 డేసే. 30న పరిశీలన, వీటిపై డిసెంబర్ 1 విడతల స్వీకరణ, 2వ పరిష్కారం, 3వ తేదీన నామినేషన్ ఉపసంహరణ. అభ్యర్థులు జాబితాలో వెల్లడించేస్తారు. 3వ తారీఖు కల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. 11 పోలింగ్, అదే రోజు ఫలితాలు చెప్పేస్తారు. సెకండ్ విడత కూడా అంతే, థర్డ్ విడత కూడా అంతే మొత్తం. అయితే ఇందులో న్యాయస్థానాల్లో వివిధ కేసుల్లో జారీ చేసిన స్టే ఆర్డర్లతో 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25, కరీంనగర్ జిల్లా వి సైదాపూర్ మండలంలో 2, ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలో 4 గ్రామ పంచాయతీలను, పెనుబల్లి మండలంలో 1 గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మినహాయించింది. రాష్ట్రం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. వాటికి 24 జనవరిలో పదవి కాలం పూర్తయింది. ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన బదులు అప్పగించారు. బీసీల రిజర్వేషన్ 42% పెంపుదలతో సెప్టెంబర్ 29 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 9 రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు నిలిచిపోయాయి. తదుపరి ఆదేశాల మేరకు ఇవంతా జరిగింది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే పల్లెల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైపోయింది. చాలా ఫాస్ట్గా ఇదంతా ప్రాసెస్ జరిగిపోతుంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపుగా 12,700 చిల్లర మనకి ఈ సర్పంచులు ఉంటే, అందులో మీరు చెప్తున్న పార్టీల పరంగా 42% ఎలా ఇస్తున్నారో పక్కన పెడితే, ప్రభుత్వ పరంగా అంటే ఒక గెజెట్ రిలీజ్ చేస్తారు కదా ఎక్కడెక్కడ ఎంతమంది కానీ, దాంట్లో ఈ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచుల్లో బీసీలకు వచ్చే స్థానాలు కేవలం 15 నుంచి 17% మాత్రమే కనిపిస్తూ ఉంది. మీరు చెప్పిన 42% అటే పోయింది. మీరు కనీసం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 23% అటే పోయింది. కనీసం 15 నుంచి 17% వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే బీసీలని కోలుకోలేని విధంగా, బీసీలు తేరుకోలేని విధంగా మీరు దొంగ దెబ్బ తీశారు, బీసీలను నష్టపరిచారు. మేము బీసీలు అంటే మాకు వల్లమాలిన ప్రేమ ఉందని చెప్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా నేను కొంతమంది పేర్లు తీదలుచుకున్నాను. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారు కావచ్చు, లేకపోతే జాజుల శ్రీనివాస్ గారు లాంటి కావచ్చు, ప్రొఫెసర్ ఈశ్వరయ్య లాంటి గారు కావచ్చు, లేకపోతే చిరంజీవులు గారు కావచ్చు, విశ్వనాథన్ మహారాజు గారు కావచ్చు, మీరందరూ ఎంతో కాలంగా పోరాడుతున్నారు. కానీ రిజర్వేషన్ చూస్తూ మర్చిపోయారా మీరంతా? చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన 23% కూడా రావట్లేదు. ఈ అంశంపైన మీరు ఎందుకు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు? ఈ అంశంపై మీరు ఎందుకు ఎవరు కోర్టులకు వెళ్ళట్లేదు? ఇంకా 42% అని చెప్పి దానిపైనే పాడతా కూర్చున్నారు. అది సాధ్యం కాదన్న విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ పిల్లవాడికి కూడా తెలుసు. కానీ మీరెందుకు ఇంకా దానిపైన ఎలాడుతూ ఉన్నారు? దానిపైనే మాకు ఇంట్రెస్ట్ ఉంది, దానిపైనే మేము చర్యలు తీసుకుంటాం, దానిపైన మేము పోరాటాలు చేస్తాం, దానిపైన ఉద్యమాలు చేస్తామంటే మీరు ఒక పక్కన చేస్తుంటే వెనకాల నుంచి ఇంకోటి ప్రభుత్వం చేయాల్సిన పని చేసుకుంటూ పోతుంది. మీరు 42% కోసం పోరాడుతుంటే 42లో సగం కూడా బీసీలకు వచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ
12,000 చిల్లర 12,700 చిల్లర ఉన్న సర్పంచుల్లో, గ్రామ సర్పంచుల్లో ఎన్ని వస్తున్నాయి బీసీలకి? చట్టబద్ధంగా రావాల్సిన 23% కూడా రావట్లేదు కదా, 3,000 చిల్లర రావాలి, అవి కూడా రావట్లేదు. వీటిపైన పోరాటం చేయండి సార్లు, మీరు వీటిపైన పట్టించుకోండి. కనీసం తీవ్రమైన నష్టం జరుగుతుంది బీసీలకి, తీవ్రమైన అన్యాయం జరుగుతుంది బీసీలకి. దాని గురించి ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా గొంతిప్పండి. మిగతా వాటి సంగతి తర్వాత చూద్దాం మనం.